గుడ్ ఈవినింగ్ అన్న. అన్న, యాక్చువల్లీ మనం మాట్లాడుతున్నప్పుడు భారతదేశం ఒక లౌకిక దేశం, సెక్యులరిజం దేశం అని చెప్పి అన్నారు. భారతదేశం ఒక సెక్యులర్ దేశం అయినప్పటికీ ఎందుకు భారతదేశం మరియు భారతదేశంలోని హిందువులు హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు? అదేవిధంగా రీసెంట్గా ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ స్కూల్లో చాలామంది క్రిస్టియన్స్గా, చాలామంది క్రైస్తవుల బిడ్డలు ఉన్నారు. ఆ కార్యాలయాల్లో, సంస్థల్లో విగ్రహాలని లేదంటే టెంపుల్స్ని ప్రమోట్ చేస్తున్నారన్న. దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవచ్చు ఈ సమస్య మీద? ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా మనం అందరం చూస్తున్న ఒక వాస్తవం ఏంటి అంటే, ఈ దేశంలో 2 రాజ్యాంగాలు ఉన్నాయి. ఒకటి పేపర్ మీద ఉన్నటువంటి రాజ్యాంగం, రెండోది అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగం. పేపర్ మీద ఉన్నటువంటి రాజ్యాంగము లౌకిక దేశం అని ప్రకటిస్తుంది మన దేశాన్ని. కానీ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసేటటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి రాయబడిన రాజ్యాంగంతో పెద్దగా సంబంధం లేదు, ఉండాల్సిన అవసరం లేదన్నది వాళ్ళ భావజాలం. కాబట్టి హిందుత్వాన్ని బాగా రుద్దుతారు కూడా. అది అక్కర్లేదు అని అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని మార్చే దిశగా మనం ఏమైనా ఆలోచించాలి.